The impact of globalization has not been uniform. Explain this statement. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ ప్రభావం. యూనిఫామ్ అంటే ఒకే తీరైన. బెనిఫిటెడ్ అంటే ప్రయోజనం. ప్రొఫెషనల్ పర్సన్స్ అంటే వృత్తిపరమైన వ్యక్తులు. అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాలు. అన్స్కిల్డ్ అంటే నైపుణ్యం లేనివారు. ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామిక. సర్వీస్ సెక్టర్స్ అంటే సేవా రంగాలు. అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగం. గ్లోబలైజేషన్ అంటే వరల్డ్ వైడ్ స్కేల్, ప్రపంచవ్యాప్తంగా. ఎంఎన్సీస్ కొలాబరేటెడ్ అంటే ఎంఎన్సీస్ సహకరించాయి. బిగ్ యూనిట్స్ అంటే సింగిల్ క్వాంటిటీ రిగార్డెడ్ యాజ్ హోల్ ఇన్ క్యాల్కులేషన్. స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఇండస్ట్రియల్ అంటే చిన్న మరియు మధ్య తరహా పారిశ్రమలు. హిట్ హార్డ్ గట్టిగా కొట్టాడు. డిఫికల్ట్ కష్టం. ఎంఎన్సిఎస్ అంటే కంపెనీ దట్ హ్యాస్ బిజినెస్ ఆపరేషన్స్. ఫేస్డ్ క్లోజర్ అంటే మూసివేతను ఎదుర్కొంది. ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే అదొక బిజినెస్ యూనిట్ విచ్ ఎంగేజెస్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సక్సీడెడ్ అంటే విజయవంతమైంది. ఎక్స్పాండింగ్ మార్కెట్ అంటే విస్తరిస్తున్న మార్కెట్. అదర్ నేషన్స్ అంటే ఇతర దేశాలు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్.